తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమా మీకు పిలిచి అవకాశం ఇచ్చారు. సో, అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? 'తీన్మార్' కూడా బ్లాక్ బస్టర్ సినిమా అవుద్దనుకునేవాడిని నేను. ఎందుకంటే భలే ఉంటది సినిమా. భలే గుండెకి హత్తుకునే సినిమా అది. చిన్న చిన్న చేయటం వల్ల మిస్ అయిపోయింది. దాని ట్రైలర్ ఈరోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదా అని పెద్ద $1,000,000 క్వెషన్ నాకు. సోనూ సూద్, 'తీన్మార్' షూటింగ్ జరుగుతుంటే ఈ 'గబ్బర్ సింగ్‌ని' 'దబాంగ్' సినిమా బ్లాక్ బస్టర్ అయింది అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్నాము. హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటో షూట్ కూడా అయిపోయింది. గుర్తుందన్నా నీకు? ఫోటో షూట్ కూడా అయిపోయింది. అంతా అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. నా జీవితాన్ని మార్చారు. నా బతుకుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా 'తీన్మార్'ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ అయింటే చూపియాలని నా కోరిక. అది చూపిస్తాను.